అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ను భారీ ఎత్తున నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే వెన్యూ కోసం పోలీసులు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో పుష్ప 2 ఈవెంట్ చేయనున్నట్లు సమాచారం. సాధారణంగా పెద్ద హీరో సినిమా ఈవెంట్ అంటే అభిమానుల తాకిడి గట్టిగానే ఉంటుంది. ఆ సినిమా ఇంకా పాన్ ఇండియా రిలీజ్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే 3 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న బన్నీ పుష్ప 2 ఈవెంట్ కోసం ఓ పెద్ద స్టేడియంని ఎంపిక చేసుకున్నారు మేకర్స్. తాజాగా వెన్యూ కోసం పోలీసులు పర్మిషన్ కూడా ఇచ్చేశారు. యూసఫ్గూడలోని పోలీస్ గ్రౌండ్స్లో పుష్ప 2 ఈవెంట్ చేయనున్నారు. ఇక ఈ చిత్రం నుండి 4వ పాట విడుదల కానుంది. ఈ పాటను అల్లు అర్జున్, రష్మిక మధ్య తీసినట్టు సమాచారం. ఈ పాట మాస్ సాంగ్ అని తెలుస్తుంది. ఈ పాటలో బన్నీ, రష్మిక డ్యాన్స్తో ఇరగదీశారట. దాంతో సాంగ్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. మరొక ఈవెంట్లో ఈ పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక తాజాగా కిసిక్ సాంగ్ విడుదల చేశారు. పార్ట్ 1లో సమంత చేసిన ఊ అంటావా మామ ఊహు అంటావా ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసిన మాట వాస్తవం. ఇంటా బయట సోషల్ మీడియా రీల్స్, వీడియోస్తో రచ్చరచ్చ చేసింది. దీనితో పార్ట్ 2 మీద చాలానే అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఆ సాంగ్లో చంద్రబోస్ రాసిన సాహిత్యం పాట స్థాయిని మరింత పెంచింది. ప్రేమైనా ఏదైనా సరే అమ్మాయికి ఇష్టమైతేనే అనే రీతిలో ఆ సాంగ్ను కంపోజ్ చేశారు. ఇక ఇప్పుడు శ్రీలీల వంతు వచ్చేసింది. ఫోటోలు దించుకోండి కానీ నాది మాత్రం జాగ్రత్త లేదంటే దెబ్బలు పడతాయి అంటూ వచ్చింది ఈ సాంగ్. అయితే మొదట ఈ కిస్సింగ్ సాంగ్కు కాస్త మిశ్రమ స్పందన వచ్చింది. చూస్తుంటే ఈసారి చంద్రబోస్ కాస్త వెరైటీ ప్రయోగం చేశారనిపిస్తుంది. ఇంకా ఈ పాటను జాగ్రత్తగా గమనిస్తే ఓ మంచి మెసేజ్ కూడా ఉందనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, ట్యూన్, బీట్స్ అన్నీ అల్టిమేట్ అనిపించుకునేలా ఉన్నాయని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. సాంగ్ స్టార్ట్ చేయడానికి కాస్త టైం తీసుకున్నారు కానీ ఈ కిస్సింగ్ సాంగ్ స్లో పాయిజన్లో ఆడియన్స్కు కిక్కెక్కేలా ఉంది. దేవి సాంగ్స్ అన్నీ కూడా రోజులు గడిచే కొద్దీ రీచ్ పెంచుకుంటూ ఉంటాయి. మొదట విన్నప్పుడు అదిరిపోయింది అనే టాక్ రాకపోయినా క్రమంగా ఆడియన్స్కు ఎక్కేసి సూపర్ హిట్స్ అవుతాయి. ఇది కేవలం లిరికల్ సాంగ్ మాత్రమే. అక్కడక్కడ బన్నీ, శ్రీలీల వేసిన స్టెప్స్ చూపించారు కానీ అది పూర్తి స్థాయిలో లేదు. సో బిగ్ స్క్రీన్ మీద బన్నీ, శ్రీలీల స్టెప్పులు చూశాక కానీ ఓ క్లారిటీకి రాలేము. మరోవైపు రీసెంట్గా జరిగిన ఈవెంట్తో సినిమాపై అంచనాలు తారాస్థాయిలో పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు సినిమాను చూద్దామా అని ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. ఈ సినిమా భారీ అంచనాలతో వస్తుంది. 1000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నారు. బిజినెస్ కూడా అన్ని విధాలా 1000 కోట్లు దాటింది. మరి కలెక్షన్స్ కూడా అదే రేంజ్లో వస్తాయేమో చూడాలి.